శ్రీచర్ని కడప జిల్లా వీరపనాయనపల్లి మండలం ఎర్రమల గ్రామం. తండ్రి చంద్రశేఖర్ రెడ్డి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఒక చిన్న ఉద్యోగి. వీరపనాయనపల్లి అంటే ఒకప్పుడు బాంబులతో దద్దరిల్లిపోయిన ప్రాంతం అని అంటుంటారు. అలాంటి ప్రాంతం నుంచి ఒక ఆడపిల్లకి బ్యాట్ ఇచ్చి ఆడమని పంపించిన కష్టం ఆ ప్రయత్నం వృధాగా పోలేదు. దీప్తి శర్మ ఉత్తరప్రదేశ్ లో ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చింది. వీళ్ళన్న ఈమె క్రికెట్ ట్రైనింగ్ కోసం అని చెప్పి ఉద్యోగమే మానేశాడు. షఫాలి వర్మ ఫ్రమ్ హర్యానా. వీళ్ళ నాన్న బంగారపు కొట్లో జ్యువెలరీ రిపేర్ చేసే ఎంప్లాయ్. చూడటానికి వీళ్ళ అన్నలాగానే ఉందని చెప్పి వాళ్ళ అన్నలాగానే బాయ్ కటింగ్ చేయించి వాళ్ళ అన్న ప్లేస్ లో క్రికెట్ ఆడటానికి పంపించాడు వాళ్ళ నాన్న. అయితే మన వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఓపెనర్ గా వచ్చి దంచి కొట్టింది. క్రాంతి గౌడ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. వాళ్ళ నాన్న ఒక సాదాసీదా పోలీస్ కానిస్టేబుల్. వాళ్ళ నాన్నకు ఉద్యోగం పోయిన తర్వాత అసలు పూట గడవటమే కష్టమైపోయేది. అయినా సరే క్రాంతికి ట్రైనింగ్ ఆపలేదు వాళ్ళ అమ్మ నాన్న. వాళ్ళమ్మ తనకున్న బంగారం మొత్తం తాకట్టు పెట్టి మరీ ట్రైనింగ్ ఇప్పించింది. అలా చివరికి ఇండియాకి ఒక పేస్ బౌలర్ అందించింది. ఉమా ఛత్రి. ఈమె వికెట్ కీపర్. అస్సాం రాష్ట్రం నుంచి వచ్చింది. ఈమె ప్రతిరోజు 16 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ట్రైనింగ్ తీసుకునేది. నార్త్ ఈస్ట్ నుంచి ఇండియాకి సెలెక్ట్ అయిన ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ ఈమె. అమన్జోత్ కౌర్ ఫ్రమ్ పంజాబ్. ఈమె లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. వాళ్ళ నాన్న ఒక కార్పెంటర్. ఈమె బాగా ఆడుతున్నప్పటికీ తన దగ్గర సొంత బ్యాట్ లేదని వాళ్ళ నాన్ననే స్వయాన ఆయన చేతులతో బ్యాట్ తయారు చేసి ఇచ్చాడు. ఈమె ఇప్పుడు ఇండియన్ టీమ్ కి వన్ ఆఫ్ ద స్టార్ ఆల్రౌండర్. రేణుకా సింగ్ ఠాకూర్. ఈమె ఇండియన్ టీమ్ కి స్టార్ పేసర్. హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన ఈమెకు 3 సంవత్సరాల వయసులోనే తండ్రి చనిపోతే తల్లి చిన్న గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇంటిల్లపాతిని సాకింది. ఆమె తన కూతురు కోసం ఎన్నో కష్టాలు పడి ఈ రోజు ఇండియా మొత్తం గర్వపడే బౌలర్ ని చేసింది. రాధా ప్రకాష్ యాదవ్ ఫ్రమ్ ముంబై. కూరగాయలు పాలు అమ్ముకునే చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది. చిన్నప్పుడు ఆమె క్రికెట్ బాగా ఆడుతోందని గమనించి వాళ్ళ స్థాయికి మించి పైసలు ఖర్చు పెట్టి మంచిగా ట్రైనింగ్ ఇప్పించి ఈ రోజు ఇలాంటి గొప్ప క్రికెటర్ అందించారు వాళ్ళ నాన్న. ఇలా ఎందరో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి సమిష్టిగా కష్టపడి ఈ రోజు మన ఇండియాకి వరల్డ్ కప్ సాధించి పెట్టారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.